కరెక్ట్గా 5 రోజుల కిందటే వచ్చింది సార్ మా రామారావు గారి ఆఫీస్ నుంచి, ఎన్టీఆర్కి సంబంధం లేదు అని. అందుకే మేము వెంటనే ఒక న్యూస్ ఛానల్ అడిగినప్పుడు మేము డిబేట్లో మొరబెట్టుకున్నాం, మేము పడుతున్న కష్టాలు ఇది, మా ప్రాబ్లమ్స్ ఇవని. ఇప్పుడు మీరు అన్నారు మేము వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడగట్లా, వ్యవస్థల దగ్గరికి వెళ్ళి సిఎస్ఆర్స్ రైజ్ చేస్తున్నాం. అండ్ సిఎస్ఆర్స్ ఇస్ 100% లెజిటిమేట్ అండ్ ఆన్ బైలా. అదే సార్ నేను అంటుంది, ఇది ప్రెస్ మీట్ ప్లానింగ్ కంటే తర్వాత జరిగింది, ఇది ప్రెస్ మీట్లో మనం మాట్లాడుకోవడం కంటే తర్వాత జరిగింది, 4 రోజుల కింద జరిగింది. దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ వచ్చింది, 7 సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న ఒక వ్యవస్థ మీద ఇలా వేయడానికి గల రీజన్స్ ఏంటి, ఇవేం మాకు తెలియవు కదా. మేము బాధపడుతుంది అదే కదా ఇప్పుడు మీ ముందుకు వచ్చి వ్యక్తం చేసుకుంటుంది. అండ్ మంచి పని ఎవరు ఆపాలని ఎవరు చూడరు సార్. గవర్నమెంట్కి అన్ని లెక్కలు చెప్పాలి సార్, ఎవరు ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ని మిస్యూజ్ చేయడానికి లేదు. అది మనం ఇండివిజువల్గా ఎవరి దగ్గరన్నా ఫండ్ తీసుకుంటే దాన్ని ఏమైనా చేయగలరు. సిస్టంలో మన అందరి ముందు జరుగుతున్నాయి, మన అందరికీ తెలిసిందే, ఇదేందా మనం దాపరికాలు ఏం లేవు. కానీ ఒక వ్యవస్థ దగ్గర మనం ఒకటి తీసుకుంటున్నామంటే దానికి ప్రతిదీ పేపర్ వర్క్ ఉంటుంది. ఇన్ రిటర్న్ మేము వాళ్ళకి కొన్ని సర్టిఫికేట్స్ ఇష్యూ చేయాలి. ఇది ఏది కూడా గవర్నమెంట్కి తెలియకుండా జరగదు, మేము దాచిపెట్టేది కాదు సార్. ఈ పరిస్థితి ఇప్పుడు ఎదురైంది అంటున్నాను నేను. దీని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు, మేము పోస్టర్ వేయకముందు, ప్రెస్ మీట్ అనౌన్స్ చేయకముందు జరగలేదు, 5 రోజుల కింద జరిగింది సార్. పోలీస్ కంప్లైంట్ అంటే సార్ ఇక్కడ అదే సార్ మేము ఉంటుంది, అదే సార్. అలాంటి కేసు పెట్టిన రోజు మేము తప్పు చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం సార్. సాయిరూప్ ఇటు మీరు 7 ఏళ్ళుగా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ గుర్తించలేదు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా అట్రాక్ట్ కావాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారా? మీరు చెప్తున్న దాన్ని బట్టి సెల్ఫ్ ఫండింగ్తోనే సేవా కార్యక్రమాలు చేశారని చెప్పారు ఇప్పటి వరకు. అయితే 7 ఏళ్ళుగా మీరు ఎన్టీఆర్ని కలవలేకపోయారు, ఎన్టీఆర్ మమ్మల్ని కలవలేకపోయాడు అని చెప్పేసి మీరు మాట్లాడారు. మరి ఎన్టీఆర్ మీతో మాట్లాడాలని మాత్రమే ఈ కార్యక్రమానికి తెరతీశారా? లేదు అంటే దీని వెనక ఏదైనా పొలిటికల్ మోటివ్ ఉందా? అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా విమర్శలు వస్తున్నది ఏంటంటే రాజకీయ విద్వేషాలు చెలరేగే విధంగానే వ్యవహరిస్తున్నారని ప్రధానమైన ఆరోపణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా కొనసాగుతుంది. అలాంటి ఇంటెన్షన్ మోటో ఏదైనా మీకుందా? స్పష్టంగా చెప్పేయండి. ఎందుకంటే మీరు ఎన్టీఆర్ మీతో మాట్లాడలేదు కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం అన్నట్టుగానే మీరు ఇందాక మాట్లాడారు. మరి ఎన్టీఆర్తో మాట్లాడితే ఈ సేవాయజ్ఞం ఆగిపోతుందా? లేదు ఈ సేవాయజ్ఞం కొనసాగాలంటే ఎన్టీఆర్ సహకారం ఉండాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ గారితో మాట్లాడే అవకాశం వచ్చిన రోజు మా అన్నకి మేము ఈ కాన్సెప్ట్ని ఇంకొకసారి ఎలాబొరేటివ్గా క్లియర్గా చెప్పుకొని అప్రోచ్ ఇదన్నా, లీగాలిటీస్ ఇవన్నా, ప్రోగ్రామ్ అవుట్పుట్ ఇలా ఉండబోతుంది, ఇంత స్పాన్ ఉంది, ఇన్ని సంవత్సరాలని ఇవన్నీ చెప్పి ఒక సినిమా కథని ఎలా అయితే ఫుల్ బౌండ్ స్క్రిప్ట్గా చెప్తామో ఈ ఊరు వాడని అలాగే చెప్పి, అరే నువ్వు ఆపేరా నాకొద్దు అంటే ఒక టైట్ హక్కిచ్చి క్షమించన్నా నేను ఇబ్బంది పెట్టుంటే అని చెప్పి నేను అక్కడ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటాను.